మేము జనరల్గా ఏం చెప్తామంటే మీరు వాళ్ళని తిట్టి కట్టడి చేసి బలవ చేసి ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు అని చెప్పకండి. ఎందుకంటే మీరు ఒక మెచ్యూర్ వ్యూహంలో గుర్తుపెట్టుకోండి, పిల్లల వయసు రీత్యా ఒక ఏజ్లో గతం మీరులాగా లేదు కాబట్టి, ప్రస్తుత సమాజంగా పిల్లలు ఎదుగుతున్నారు కాబట్టి మీరు వాళ్ళని ఎక్కువ రిస్ట్రిక్ట్ చేయకుండా వాళ్ళని బందీఖానాలో లాక్ చేసి ఉంచాలన్న అపోలోంచి బయటకు వచ్చి వాళ్ళ నుంచి స్వేచ్ఛగా వాళ్ళ వాతావరణాన్ని చెప్పనివ్వండి, వాళ్ళ కలుగుతున్న ఆలోచనల్ని చెప్పనివ్వండి. నాన్న నాకు ఇలా అనిపిస్తుంది, అమ్మ నాకు ఇలా అనిపిస్తుంది అని చెప్పనివ్వండి. పిల్లలు ఎప్పుడైతే తల్లిదండ్రులతో స్పష్టంగా సత్యాన్ని పలుకుతారో ఆ సత్యం ఎప్పటికైనా జయిస్తుంది, పిల్లలు వాళ్ళకి కావాల్సింది పొందగలుగుతారు. ఎప్పుడైతే తల్లిదండ్రుల దగ్గరే వాళ్ళు అసత్యం చెప్పారో, ఒక విధంగా చెప్పాలంటే అటు తల్లిదండ్రులనే మోసం చేసి వీళ్ళు ఇవి కొనసాగించినప్పుడు రేపు రెండో వ్యక్తి నన్ను మోసం చేశారు అనేటువంటి మాట అనే హక్కు ఈ వ్యక్తులకు ఉండదు. ఎందుకంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులకే వీళ్ళు మోసం చేసినప్పుడు ఆ వ్యక్తి మోసం చేయడంలో తప్పు లేదు కదా. ఏదైతే మీరు చేస్తారో అదే మీకు తిరిగి వస్తుంది. కనుక నేను సత్యమే పలుకుతాను, కనుక నాకు అందరూ సత్యమే చెప్పాలనుకుంటాను, అలాగే నేను సత్యమే పలుకుతాను. నేను ప్రపంచానికి అన్ని అసత్యాలు చెప్పినప్పుడు నేను ఎవరిని అసత్యాలు చెప్తున్నారని నిందించే హక్కుని కోల్పోతాను. అమ్మా నాన్నకి ఏం చెప్పి నేను ఏం పని చేస్తున్నాను అన్న స్పష్టత నాకు ఉన్నప్పుడు ఎవరో నన్ను మోసం చేశారు లేదా మరెవరో నన్ను బాధ పెట్టారు అనేటువంటి సందర్భం మీ జీవితంలో రాదు. వీలున్నంత వరకు ఒకవేళ మీ బిడ్డలు కానీ ఏదైనా ఒక రిలేషన్షిప్లో ఉన్నారు అని మీకు తెలిసినట్లయితే మీరు కంగారు పడకండి, పానిక్ అవ్వకండి, అస్సలు స్తంభించకండి. అదేదో తీవ్రమైన సమస్య కింద పిల్లల్ని కూర్చోబెట్టి గంటలు గంటలు క్లాసులు చెప్పకండి. ఇది తప్పు ఇది తప్పు అనకండి. తప్పు తప్పు అని మీరు ఎక్కువ అనే కొద్దీ వాళ్ళు ఎక్కువ దాని వైపు అట్రాక్ట్ అవుతారు. దీన్ని మేము సైకాలజీలో చెప్పినప్పుడు కొంచెం ఓపెన్గా చెప్పుకోవాలి అంటే దయచేసి వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని, వాళ్ళ కలుగుతున్న ఆలోచనని అర్థం చేసుకోండి, వివరించమనండి. ఏ విషయంలో ఏ సందర్భంలో ఏ అనుకూలతో ఎదుటి వ్యక్తిని వాళ్ళు ఆహ్వానించారన్నది మీరు తెలుసుకోండి. ఇంటి దగ్గర వాళ్ళు ఏం కోల్పోతున్నారు, ఏది కోరుకోవడానికి రెండో వ్యక్తిని ఆ ఎంప్టీనెస్లో ఫీల్ చేశారో మీరు అర్థం చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు మించిన శ్రేయోభిలాషి లేని విషయం మీకు తెలుసు, కానీ బిడ్డల్ని జన్మనిచ్చిన మీరు వాళ్ళ తలరాతలకు జన్మనివ్వలేదు. సో వాళ్ళని ఉంచాలని, వాళ్ళని కంట్రోల్ చేయాలని, వాళ్ళ మీద బాసిజం అనే మాట మానేసి ఒక స్నేహితుల్లా పక్కన కూర్చోబెట్టి ముందు మీరు ప్రశాంతంగా ఉండండి. ఆ మరిగే నీటిని చల్లబడినివ్వండి, వాళ్ళలోని ఆలోచనలు మీకు చెప్పనివ్వండి. ఏ సందర్భంలో ఏ వ్యక్తితో ఎందుకు వాళ్ళు కొనసాగిస్తున్నారో తెలుసుకోండి. అప్పుడు మీరు వాళ్ళని ప్రేమించొద్దని చెప్పే హక్కు నుంచి కొనసాగించు, కానీ నీ జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో చెప్పండి. ఇక్కడ మీరు చెప్పవలసింది ప్రేమ తప్పు అని కాదు, నీ రక్షణ ముఖ్యము అని. సో నువ్వు చదువుకు వెళ్ళినా ఉద్యోగానికి వెళ్ళినా నిన్ను నువ్వు రక్షించుకొని నువ్వు చేస్తున్న చర్యలు భవిష్యత్తులో నీకు బలహీనపరిచేగా ఉండకుండా ఎలా చేయాలో తల్లిదండ్రులుగా మీరు చెప్పగలుగుతారు. సో పిల్లల కోసం ఎప్పుడు మీరు చెప్పేటప్పుడు ఎక్కువ సమయాన్ని మాట్లాడేటప్పుడు వీలున్నంత వరకు పిల్లల దగ్గర ఎక్కువ వినండి, పూర్తిగా పిల్లలు చెప్పేది వినండి. ఇక్కడ వాళ్ళ శరీరాల గురించి కానీ వాళ్ళ ప్రవర్తనల గురించి కానీ ఎటువంటి కామెంట్ చేయకండి. వాళ్ళకి సేఫ్టీ మెజర్స్ ఏంటో బాగా నేర్పండి.